పెద్దపల్లి బీజేపీలో వర్గపోరు బగ్గుమంటుంది. గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమేశ్వర శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ర్యాలీ నిర్వహణలో భాగంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డిపై గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం దాడి చేయడానికి ప్రయత్నించింది. సునీల్ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మన రంగంలోని మాజీ శాసనసభ్యులు మన రంగంలోని మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి బీజేపీలో వర్గపోరు బగ్గుమంటుంది. గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమేశ్వర శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ర్యాలీ నిర్వహణలో భాగంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డిపై గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం దాడి చేయడానికి ప్రయత్నించింది. సునీల్ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. పెద్దపల్లి పార్లమెంట్ నామినేషన్ సందర్భంగా చివరి రోజు పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు మరోసారి బట్టబయలని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఇంటర్నల్ గా ఉన్నటువంటి వర్గపోరు పెద్దపల్లి బీజేపీలో బగ్గుమంది. అది గుజ్జుల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పార్టీ పెద్ద ఎత్తున అంటే కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నటువంటి తరుణంలోనే ఈ పోరు జరగడం, ముఖ్యంగా గోమేశ్వర శ్రీనివాస్ అదేవిధంగా జెండా చౌరస్తా వద్ద ఈ ఇద్దరు ఇటు సునీల్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డిపై గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం దాడి చేయడానికి ప్రయత్నించారు. అడ్డుకున్నటువంటి సునీల్ రెడ్డి వర్గం అదేవిధంగా కార్యకర్తల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా చివరి రోజు కావడం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా అంటే డిపార్ట్మెంట్ సంబంధించి పోలీసులు అందరూ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ వర్గపోరు అనేది బయటపడింది. తోపులాట చేసుకోవడం, ఒకరినొకరు తోసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయికి సంబంధించిన నాయకులు చెప్పారు కూడా ఎక్కడ కూడా వినబడలేదు. గుజ్జుల రామకృష్ణారెడ్డి అదేవిధంగా సునీల్ రెడ్డి వర్గం మధ్య చాలా రోజులుగా నడుస్తా ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి ఉన్నటువంటి వర్గపోరంతా కూడా ఈరోజు బట్టబయలైంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇటు పార్టీ టికెట్ సంబంధించినటువంటి అంశం అనుకున్నా తమ వర్గానికి సంబంధించినటువంటి వారికే వచ్చిందంటే, లేదు అంటే మా వర్గానికే వచ్చినటువంటి అదంతా కూడా నడుస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి వర్గపోరు బట్టబయలైనటువంటి సందర్భంలో దీన్ని అధిష్టానం అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి వర్గీయులు ఏం చేస్తారు, దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చూడవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు మరింత సమయం ఉంది. ఈ సమయంలో కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి వర్గీయులు అనుకున్నా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి నేతలే బహిరంగంగా బహాబాయికి దిగడం అయితే చర్చనీయాంశానికి అయితే దారి తీసినటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఒకవేళ వీళ్ళు ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో తమకే మొత్తం సీట్లు వస్తాయి, తమకే క్లీన్ స్వీప్ అవుతాయని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యంగా ఇలా కరీంనగర్ సంబంధించి నామినేషన్ లో కూడా పాల్గొని మొత్తం తెలంగాణ అత్యధికమైనటువంటి సీట్లు తమకే వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి తరుణంలో కామెంట్ చేసినాక కేవలం 2 గంటల సమయంలోనే పెద్దపల్లి కరీంనగర్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి పెద్దపల్లిలో ఈ రెండు వర్గాల మధ్య బాహాబాయి రావడం, అవన్నీ బయటకు రావడం చూస్తున్నట్లయితే బీజేపీలో మరోసారి అంతర్గత పోరు ఉందనే చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా కప్పిపిచ్చి ముందుకు వెళ్తారనేది చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్.